రోడ్లు అభివృద్ధికి చిహ్నాలు, కానీ ఈ రోడ్లే నరక ద్వారాలు అవుతున్నాయి. మనం పొద్దున లేస్తే ఏ పేపర్ చదివినా, ఏ మీడియా చూసినా రోడ్డు ప్రమాదాలు లేని రోజు అంటూ ఉండదు. మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా, ఎంత కొత్త కొత్త టెక్నాలజీ వాడి 6 వరుసల రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు ఇస్తున్నా ప్రమాదాలు అనేవి ఆగట్లేదు. రీసెంట్గా చేవెళ్ళ దగ్గర జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో 24 మంది చచ్చిపోయారు. ఈ విషయంలో మీడియా పుంకాలుగా కథనాలు రాసింది. ఆ రోడ్డు బాగాలేదు, సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్నారు, అట్లా ఇట్లా. ఖచ్చితంగా అక్కడ రోడ్డు బాగలేక ప్రమాదం జరిగింది. అదే టైంలో ఈ ఎక్స్ప్రెస్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని చాలా కథనాలు వచ్చినాయి. ఖచ్చితంగా మనం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. గత ప్రభుత్వాన్నైనా ఇప్పటి ప్రభుత్వాన్నైనా ఆ రోడ్డు బాగయ్యేదాకా కొట్లాడాల్సిందే. కానీ అదే టైంలో ఒక్కసారి ఈ రోడ్డు ప్రమాదాల చిట్టా గనక చూస్తే అత్యధికంగా డ్రైవర్ల తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. ఇండియాలో జరిగే డెత్స్లో రోడ్డు యాక్సిడెంట్లది 2nd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో ఆరోగ్య కారణాలు ఉంటే, 2వ ప్లేస్లో రోడ్డు యాక్సిడెంట్లు, 3వ ప్లేస్లో సూసైడ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 1.7 lakhs to 2 lakhs డెత్స్ రోడ్ యాక్సిడెంట్ల వల్ల జరుగుతున్నాయి. ఇందులో అబోవ్ 80% మితిమీరిన వేగం, మద్యం మత్తు, ఈ 2 కారణాల వల్లనే జరుగుతున్నాయి. మిగతా 20%లో రకరకాల కారణాలు ఉన్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్, అట్లాగే వాహనాల్లో అనుకోని ఉత్పాతాలు ఎదురుకావడం వల్ల జరిగే ప్రమాదాలు, లేదంటే రోడ్డు బ్లాక్ స్పాట్లు, రోడ్డు సరిగా లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు మాత్రం 5% ఉన్నాయి. మన తపనంతా ఏంటంటే వీలైనంత తొందరగా గమ్యం చేరుకోవాలి. విజయవాడ నుంచి హైదరాబాద్కి 2 గంటల్లో రావాలి, హైదరాబాద్ నుంచి ముంబైకి 3 గంటల్లో పోవాలి, నాగపూర్కి 4 గంటల్లో పోవాలి. ఇట్లా ఉంటాయి మన ప్రణాళికలు. ఇంత చేస్తూ, ఇన్ని ఎక్స్ప్రెస్ వేలు వేస్తూ ప్రమాదాలని కూడా తగ్గించలేకపోతున్నాం. మీడియా రకరకాల కథనాలు రాసింది చేవెళ్ళ ప్రమాదం గురించి. ఈ రహదారి మొత్తం మృత్యుముఖంగా మారింది, మృత్యు నరకంగా మారింది, నరకంగా మారింది, రక్త చరిత్ర, చరిత్ర అని రాసుకొచ్చినాయి. కానీ అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న హైవే మాత్రం ఇది కాదు. NH65 విజయవాడ నుంచి ముంబై వరకు ఉండే NH65 తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రమాదాలతో పాటు అత్యధిక మరణాలని కూడా నమోదు చేసింది. ఆ తర్వాత 2వ ప్లేస్లో NH44 ఉంది. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా వెళ్ళే NH44 ఇది 2nd ప్లేస్లో ఉంది. ఈ 2 మంచి అభివృద్ధి చెందిన హైవేలే. దశాబ్ద కాలం క్రితమే వీటిని 4 వరుసలుగా అభివృద్ధి చేసిర్రు. డివైడర్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ జంక్షన్లలో అన్ని స్పీడ్ గన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ రోడ్ల మీద ఉన్నాయి. అయినా కూడా ప్రమాదాలు ఈ రోడ్ల మీదనే అత్యధికంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చేవెళ్ళ దగ్గర జరిగిన ప్రమాదం ఉంది కదా, ఇది బీజాపూర్ టు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ములుగు నుంచి వికారాబాద్ వరకు ఉంటుంది. ఇది వాస్తవంగా బీజాపూర్ టు ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు ఉంటుంది ఈ NH163 అనేది. ఈ హైవే ప్రమాదాల్లో 3వ స్థానంలో ఉంది. అభివృద్ధి జరగకపోవడం వల్లనే ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మనం నిత్యం రాస్తూ ఉంటాం. అది కొంతవరకు వాస్తవమే కావచ్చు. కానీ అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నది మాత్రం ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైవేల మీదనే. పోలీసులు, రోడ్డు భద్రతా అధికారుల గణాంకాల ప్రకారం 2014 నుంచి 2023 వరకు సరాసరి 6,500 నుంచి 7,500 మధ్యలో ఎవ్రీ ఇయర్ ప్రాణాలు పోతున్నాయి రోడ్ల మీద. మీరు ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. 2014లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,078 ప్రమాదాలు జరిగినాయి. ఇందులో 6,906 మంది మరణించారు. గాయపడ్డోళ్ళు 21,636 మంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఒకసారి చూడండి, 2015, 2016, 17, 18 అట్లా 23 వరకు ఎవ్రీ ఇయర్ యావరేజ్గా ఈ ప్రమాదాల సంఖ్య కానీ, డెత్స్ సంఖ్య కానీ, గాయపడిన వాళ్ళ సంఖ్య కానీ కాస్త అటు ఇటుగా సేమ్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ సరాసరిన 7,500 మంది రోడ్లకు బలైపోతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న హైవేల్లో NH65 1st ప్లేస్లో ఉంది. ఒకసారి ఈ టేబుల్ కూడా చూడండి. NH65 ప్రమాదాల సంఖ్యలో 1st ప్లేస్లో ఉంది. 2014 నుంచి 2023 వరకు NH65 మీద 4,277 ప్రమాదాలు జరిగితే 764 మంది మరణించారు. అట్లాగే NH44 మీద 3,016 ప్రమాదాలు జరిగితే 426 మంది మరణించారు. ఇక NH163 మనం చెప్పుకుంటున్న బిజాపూర్ హైదరాబాద్ రూటు ఈ హైవేలోనే భాగం. ఇక్కడ ఈ హైవే మొత్తం మీద 369 ప్రమాదాలు జరిగినాయి. సో రోడ్ల అభివృద్ధి జరిగితే ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుంది అనేది పూర్తి సత్యదూరం. అంటే అట్లని రోడ్లు అభివృద్ధి చెందొద్దు, రోడ్లు అభివృద్ధి చేయొద్దు అని కాదు నా ఉద్దేశం. మానవ నిర్లక్ష్యం ఎంత ఉంటుంది అని చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఎక్కువగా ప్రమాదాలకి మెయిన్ రీజన్స్ ఏమున్నాయో దీన్ని కూడా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసింది. అందులో ప్రధానమైన కారణం అతివేగం.
విపరీతమైన స్పీడు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో 2023లో మరణించింది 7,660 మంది. ఇందులో 6,720 మంది మితిమీరిన వేగం వల్లనే చచ్చిపోయారు. మందు దాగి మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల 171 మంది చచ్చిపోయారు 2023లో. ఇక హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ లేకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల ఒక 100 మంది వరకు చనిపోయారు. ఇక రోడ్లు డిజైన్ లోపాలు, వీటి వల్ల ప్రమాదాల శాతం 5% లోపే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో మనం మన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోడ్ల డిజైన్ల లోపాలు, రోడ్ల డిజైన్ల లోపాలు ప్రమాదాల కారణాలే, కానీ ముందు మన నిర్లక్ష్యం ఎంత ఉంటుంది రోడ్డు ప్రమాదాల్లో అనేది ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకోవాల్సిన విషయం. ఈ మానవ తప్పిదాలని నిరోధించడానికి గవర్నమెంట్లో చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ మనుషుల్లో మార్పు రావట్లే. ఒక్కసారి ఒక తమిళనాడుకో కేరళకో వెళ్ళి చూస్తే అక్కడ లేన్ డిసిప్లిన్ కానీ, ఒక ట్రాఫిక్ డిసిప్లిన్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక 4 రోడ్లు వెళ్ళే జంక్షన్లో ఒకటే వెహికల్ వెళ్తుంటుంది, అక్కడ సిగ్నల్ పడుతుంది, అట్నుంచి ఇట్నుంచి ఏం రావు, అయినా కూడా ఆ కారు చాలా డిసిప్లిన్గా అక్కడనే ఆగిపోద్ది. కానీ మన దగ్గర అట్లా ఉండదు. 4 రోడ్ల జంక్షన్లో సిగ్నల్ పడ్డా కూడా ఒక 10-15 మంది డైలీ ప్రతి సిగ్నల్ దగ్గర జంప్ చేస్తుంటారు. కొంచెం అవుట్స్కట్స్లో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి వాటిని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. వీటి మీద రెగ్యులర్గా పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉంటారు, అయినా కూడా మనలో మార్పు రాదు. ఆ పెద్ద వెహికల్ రైట్ సైడ్లో వెళ్ళాలి, చిన్న వెహికల్ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్న మినిమం కామన్ సెన్స్ ఉండదు. రోడ్లను మొత్తం అడ్డదిడ్డంగా బ్లాక్ చేసేస్తుంటాం. ఎంతసేపు అవతలోని దాటేసి వెళ్ళిపోవాలి, నేనే ముందు వెళ్ళాలి. ఇట్లాంటి విపరీతమైన ధోరణి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కనిపిస్తుంది. అసలు మన దగ్గర ఈ పెడస్ట్రల్ క్రాస్ లైన్స్ ఉంటాయి కదా, అసలు వాటిని పట్టించుకోరు. ఒకవైపు సిగ్నల్ పడి వెహికల్స్ వెళ్తుంటాయి, వాటి మధ్య నుంచి మనుషులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. అక్కడ వెహికల్స్కి రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మనుషులు రోడ్ క్రాస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ పడుతుంది ఖచ్చితంగా. పెడస్ట్రల్ క్రాస్ లైన్స్ అంటారు. అసలు ఒక్కరికి కూడా హైదరాబాద్లో నేను ప్రతి రోడ్లో అబ్జర్వ్ చేస్తా, ఒక్కరికి కూడా సెన్స్ ఉండదు. ఎంతసేపు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాం కదా, ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీనిలో భాగంగా ప్రతి హైవే మీద స్పీడ్ గన్లను పెడుతుంది. ప్రతి హైవే మీద ప్రతి జంక్షన్లో ఆ హైవే స్పీడ్ లిమిట్ని కూడా పైన బోర్డుల మీద రాస్తుంది. ఒక్కలం పట్టించుకోము. ఎంతసేపు ఆ స్పీడ్ గన్కి దొరుకుతామేమో అన్న ఆందోళన తప్ప, ఆ స్పీడ్ గన్లు పెట్టింది మన సేఫ్టీ కోసం అన్న ఆలోచన 99% మెంబర్స్కి ఉండదు. ఈ స్పీడ్ ట్రాకింగ్ ద్వారా ఆటోమేటిక్ ఫైన్లు కూడా వేసింది. ఎంతసేపు ఫైన్లు కట్టడానికి ఎడబడమే తప్ప అది మన సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం పెట్టిందన్న ఆలోచన ఒక్కరికి ఉండదు. ఇక హెల్మెట్ కంపల్సరీ నిబంధన హైదరాబాద్లో కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ కంపల్సరీ 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి. కానీ ఎక్కడ ఈ నిబంధన అమలు కాదు, ఒక్క హైదరాబాద్లో తప్ప. ఊర్లలో అయితే అసలు హెల్మెట్ పెట్టుకున్నామా లేదా, పెద్ద పెద్ద హైవేల మీద హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్ళిపోతుంటారు. ఎంతసేపు హైదరాబాద్ సిటీలోనే అంతో ఇంతో అమలవుతుంటుంది ఈ హెల్మెట్ లేకపోవడం అనేది. అది కూడా ఫైన్ పడొద్దని పెట్టుకుంటాం మనం అంతే. అదే 5th క్లాస్ నుంచి రోడ్డు భద్రత మీద మనకి రకరకాల పాఠాలు ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో. మనం దేన్ని పట్టించుకోం, మనకు అవి అసలు గుర్తుండవు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత. కానీ ఏదైనా ప్రమాదం జరగంగానే ప్రభుత్వాన్ని నిందిస్తాం, రోడ్లు బాగాలేవు, ట్యాక్సులు దొబ్బుతుర్రు, కానీ మన సేఫ్టీ మాత్రం చూడట్లేదు. మన సేఫ్టీ మనకా ఇంపార్టెంట్, గవర్నమెంట్కా? మనకి ఏదన్నా అయితే నష్టపోయేది మనమా, గవర్నమెంటా? ఈ ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదైనా కాగానే గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం అలవాటు అయిపోయింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించుకోవడం అనేది 90% మన చేతుల్లోనే ఉంది. డ్రైవింగ్ మీద అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆ అవగాహన, మనకున్న అవగాహనని రోడ్డు మీద ఎంతవరకు మనం అమలు చేస్తున్నాం, ఎంతవరకు ఆ రోడ్డు నిబంధనలు, నియమాలు, ఆ రూల్స్ ఫాలో అవుతూ వెళ్తున్నాం, ఇది రెండో ముఖ్యమైన రీజన్. అంతేకాదు, హైదరాబాద్లో సేవ్ లైఫ్ తెలంగాణ లాంటి ఎన్జిఓలు కూడా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి విపరీతంగా కృషి చేస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా కూడా, ఒక ఏదైనా ట్రాఫిక్ వైలేషన్లో పట్టుబడ్డ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక అవగాహన కల్పిస్తున్నాయి. కానీ ఏదైతే అవగాహన కల్పించి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడ్డోడు ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు క్లాస్కి పిలుస్తారు. ఆ క్లాస్ నుంచి బయటికి రాగానే నవ్వుకుంటూ వస్తాడు, ఇదంతా మాకు తెలియదా అన్నట్టు. కానీ తెలిసి మనం తప్పు చేస్తాం అన్నమాట. రోడ్డు అనేది గమ్యానికి మార్గం. మనం నిబంధనలు పాటించకపోతే అదే మన ప్రాణాలు తీస్తుంది. రోడ్ల విషయంలో ఎంత అభివృద్ధిలో దూసుకెళ్తున్నా, ఎంత వేగంగా మనం గమ్యాన్ని చేరుకోవడానికి అనుగుణంగా మన టెక్నాలజీ పెంచుతూ రోడ్లు వేసుకుంటూ పోతున్నా, ఆ వేగం అనేది మన ప్రాణాన్ని తీసేలా ఉండకూడదు.